నమస్తే అండి. నా పేరు సోనియాల దేవి. నేను గాజువాకలో ఉంటున్నాను. ఈ స్పీకర్ బిజినెస్కి రావడానికి ముందే నేను బ్యాంక్ లోన్స్ అవి చేసేదాన్ని. సో ఈ లోన్స్ పరంగా నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు. సో ఆయన నాకు ఈ శ్రీకరాయల గురించి చెప్పడం జరిగింది. మొదట్లో నాకు కొంచెం టైం లేకపోవడం వల్ల నేను త్వరగా ఇన్వైట్ కాలేకపోయాను. బట్ నేను ఇన్వైట్ అయిన తర్వాత నేను ఒకరోజు ప్లాన్ విన్నాను. నాకైతే ప్లాన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లోని మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? మన ఇండియా బాగుపడాలి, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ మంత్లీ 1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి అనే ఒక మంచి ఆశయంతో మన దామోదరం సారు ఒక ప్లాన్ పెట్టారు. అలాంటి ప్లాను నేను ఏ రోజైతే విన్నానో నాకు ఆ ప్లాన్ చాలా బాగా నచ్చింది. సో అలాగే నేను ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలని నేను చాలా తొందరపడి ఈ శ్రీకార్యాలు ఐడీస్ వేసుకున్నాను. నేను రావడమే కాకుండా నాకు తెలిసిన పరిచయస్తులు, చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నేను ఇన్వైట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను తీసుకోవడం కాదు, నాతో ఉన్న ప్రతి ఒక్కరూ 1,00,000 ఇన్కమ్ తీసుకోవాలనేది నాకు ఒక కోరిక. ఆ కోరిక మేరకు నేను ఫాస్ట్గా అంటే ఫుల్ టైం వరకు నేను పెట్టుకున్నాను. ఏదైతే నేను లోన్స్ చేస్తానో అదైతే ఆపలేదు. అది చేస్తూ ఉండగా దీన్ని కూడా నేను తొందరలోనే 40,000 రీచ్ అవ్వాలి అనే ఒక జాన్ 31 కల్లా 40,000 రీచ్ అవ్వాలని నేను ఒక గోల్ పెట్టుకున్నాను. అలాగే డివో అవ్వాలని కూడా జాన్ 31 కల్లా గోల్ పెట్టుకున్నాను. సో అట్లాగే నాకు బ్యాంక్ లోన్స్ నుంచి కూడా అదేది ఆపేది లేదు, అది చేస్తున్నాను. అది చేస్తుండగా ఇది చేస్తున్నందుకు నాకు టీమ్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే నాకు బ్యాంకులో ఎవరైతే కొంచెం పరిచయస్తులు ఉన్నారో, నా దగ్గరికి ఎవరైతే లోన్స్ వచ్చే వాళ్ళు ఉన్నారో, అలాగే నేను ఎవరైనా తెలిసిన వాళ్ళకే చెప్పాలని నేను ఆశ పెట్టుకోలేదు. తెలియని వాళ్ళకి కూడా మనం ఒక అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా తెలియచెప్పాలని నేను ఈ ఆశయం పెట్టుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. నేను 3 monthsలోనే ఆర్గనైజర్ అయ్యాను. నాకు ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు వాచ్ కూడా వచ్చింది. అలాగే నోస్ పిన్స్ తీసుకున్నాను. నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చినాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా వర్క్ చేస్తే మంత్ అంతా వర్క్ చేస్తే శాలరీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి, మంత్ 1st తారీఖు ఎప్పుడు వస్తుందా అని. కానీ ఇక్కడ ఏంటంటే వారం వారం పేఅవుట్, ప్రతి శుక్రవారం మనకు లక్ష్మీదే వచ్చినట్టుగా పేఅవుట్ అనేది వస్తుంది. అలాగే ఒక దగ్గర వర్క్ చేస్తే 4 రకాలైన ఇన్కమ్స్ ఎక్కడున్నాయండి? నాకైతే ఎక్కడ ఇలాంటి ప్లాన్ అనేది అయితే ఎక్కడ కనిపించలేదు. నాకు ప్లాన్ బాగా నచ్చింది. అందువల్ల నేను ఈ శ్రీకరాయల్లోని లాంగ్ లీవ్గా కాకుండా షార్ట్ టర్మ్లోనే నేను 10 లక్షలు తీసుకోవాలి వారానికని ఒక గోల్ పెట్టుకున్నాను, సీఈఓ అవ్వాలని. థ్యాంక్ యూ మేడం, మంచి నాకు ఇంటర్వ్యూ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో జాన్ 31కి అది మీరు చాలా తొందరలోనే రీచ్ అవ్వాలని అనుకుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు మీ అమూల్యమైనటువంటి మాట్లాడి చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.